నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముఖ్యాంశాలు. అవినీతి లేని భారత నిర్మాణానికి నగదు రహిత ఆర్థిక వ్యవస్థే మార్గమన్న ప్రధాని. ప్రతి ఒక్కరూ డిజిటల్ లావాదేవీలకు మారాలని పిలుపు. నగదు రహిత లావాదేవీలపై ఈ నెల 7-8 తేదీల్లో ప్రోత్సాహక కమిటీ అధ్యయనం. చంద్రబాబు అధ్యక్షతన సమాలోచనలకు సన్నాహాలు. పెద్ద నోట్ల రద్దు తరువాత భారీగా పెరిగిన నగదు రహిత లావాదేవీలు. రూపే, వీసా, మాస్టర్ కార్డ్ చెల్లింపుల్లో 70% పైగా వృద్ధి నమోదు. నల్లధనం బయటపెట్టిన మహేష్ షా వ్యవహారంపై అనుమానాలు. బహిర్గతం చేసిన 13,000 కోట్లకు యజమానులెవరనే అంశంపై సందేహాలు. పెద్ద నోట్ల రద్దు కష్టాల నుంచి తెలంగాణకు ఊరట. 1,813 కోట్ల రూపాయలు విడుదల. సత్వర తాగునీటి ప్రయోజన పథకం కింద మరో 450 కోట్లు. నగదు రహిత లావాదేవీల వైపు వేగవంతమైన ఏపీ సర్కార్ చర్యలు. 400 దుకాణాల్లో రేషన్ పంపిణీకి ఏర్పాట్లు. ఈ నెల అరువుపై సరుకులు. పంజాబ్ సరిహద్దు భద్రతలో బీఎస్ఎఫ్ కు క్లిష్టమైన సవాళ్లు. ఆయుధాలు, డ్రగ్స్ స్మగ్లింగ్ ను అడ్డుకునేందుకు అనుక్షణం శ్రమిస్తున్న బలగాలు. దేశంలో పేరుకుపోయిన నల్లధనం, అవినీతిని కూకటి వేళ్ల నుంచి పెకలించేందుకు ప్రతి ఒక్కరూ కలిసి రావాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఇందుకోసం నగదు రహిత లావాదేవీల వైపు మళ్లాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. అక్రమ మార్గంలో పోగేసిన నల్లధనం కారణంగా వృద్ధి రేటు మందగించడం సహా పేద, మధ్యతరగతి ప్రజల కలలుగానే మిగిలిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి అవినీతిని రూపుమాపేందుకే నగదు రహిత లావాదేవీల వైపు మళ్లాల్సిన అవసరముందని సూచించారు. దేశంలో నల్లధనం పేరుకుపోవడానికి, అవినీతి పెరగడానికి భారీగా పోగుపడిన నగదు నిల్వలే అతిపెద్ద కారణమని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితి నుంచే దేశాన్ని బయటపడేసేందుకు మార్పు అనివార్యమన్న మోదీ, దేశ ప్రజలు, ముఖ్యంగా యువభారతం నగదురహిత లావాదేవీల వైపు మళ్లాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. ఈ మేరకు నగదురహిత ఆర్థిక వ్యవస్థపై మోదీ రాసిన వ్యాసం linkedin.com ప్రచురితమైంది. 21వ శతాబ్దంలో అవినీతికి తావే లేదన్న ప్రధాని, ఆ చర్య ద్వారా పోగేసిన నల్లధనం కారణంగా వృద్ధిరేటు మందగించడం సహా పేదల, మధ్యతరగతి ఆశలు కలలుగానే మిగులుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ జాడ్యాలను భారత్ నుంచి పారదోలేందుకే నవంబర్ 8న పెద్ద నోట్లు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నామన్నారు. ఆ నిర్ణయం వెలువరించే సమయంలోనే ప్రజల కష్టాల గురించి అంచనా వేశామని తెలిపారు. అయితే అవి తాత్కాలికమేనన్న ప్రధాని, భవిష్యత్ ఎంతో బాగుంటుందని వ్యాసంలో వివరించారు. అవినీతి, నల్లధనానికి చోటులేని భారత నిర్మాణానికి తాము తీసుకున్న నిర్ణయం గట్టి పునాదులు వేస్తుందన్న మోదీ, మొబైల్ బ్యాంకింగ్, మొబైల్ వ్యాలెట్లను విరివిగా వాడుకోవాలని సూచించారు. ఆహారం తెప్పించుకోవడం, గృహోపకరణాలు కొనడం, అమ్మడం, టాక్సీ బుక్ చేసుకోవడం సహా అనేక కార్యకలాపాలను మొబైల్ ఫోన్లలోనే చేసే అవకాశమున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ వ్యాలెట్లు, యాప్ల సాయంతో డిజిటల్ లావాదేవీలు నిర్వహించాలని సూచించారు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని ఓ అవకాశంగా మలుచుకుని భారత ఆర్థిక వ్యవస్థ రూపాంతరీకరణలో ముఖ్య భూమిక పోషించాలని చిరు వ్యాపారులు, ఇతర వర్గాలకు ప్రధాని మోదీ సూచించారు. కొత్త మార్పులకు అనుగుణంగా మారి మరింత సాంకేతిక పరిజ్ఞానాన్ని అలవర్చుకునే చరిత్రాత్మక అవకాశాన్ని వదులుకోవద్దని కోరారు. ఈ అవకాశం భవిష్యత్తులో మరింత సౌభాగ్యాన్ని తెస్తుందని భరోసా ఇచ్చిన ప్రధాని, దేశానికి కలిగే దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం ప్రజలు తాత్కాలిక కష్టాలు భరిస్తున్నారంటూ తన వ్యాసంలో సంతోషం వ్యక్తం చేశారు. పెద్ద నోట్ల రద్దు తరువాత దేశంలో నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు చేపట్టాల్సిన చర్యలను సూచించేందుకు ఏర్పాటు చేసిన కమిటీ ఈ నెల 7-8 తేదీల్లో సమావేశం కానుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో జరిగే ఈ భేటీకి కమిటీ సభ్యులైన 5 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, బ్యాంక్ చైర్మన్లు, ఆర్బీఐ ఉన్నతాధికారులు, పలువురు కేంద్ర మంత్రులు, ఇతర సభ్యులు హాజరు కానుండగా నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు చేపట్టాల్సిన చర్యలపై చర్చించనున్నారు. పాత 500, 1000 రూపాయల నోట్లు రద్దు చేసిన తర్వాత నగదురహిత లావాదేవీలను ప్రోత్సహించే చర్యలు ముమ్మరం చేసిన కేంద్రం ఈ దిశలో చేపట్టాల్సిన మరిన్ని చర్యలను ఏర్పాటు చేసిన నగదురహిత లావాదేవీల ప్రోత్సాహక కమిటీ ఈ నెల 7-8 తేదీల్లో తొలిసారి సమావేశం కానుంది. ఈ కమిటీ సమన్వయకర్త ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో జరిగే సమావేశంలో డిజిటల్ ఆర్థిక లావాదేవీలను నిర్వహించేందుకు ఎదురవుతున్న సవాళ్లు, వాటికి పరిష్కార మార్గాలపై తొలి భేటీలో చర్చ జరగనుంది. 5 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు అరవింద్ పనగడియా,
సీఈఓ అమితాబ్ కాంత్, ఇతర సభ్యులు పాల్గొనే ఈ భేటీలో డిజిటల్ లావాదేవీల్లో అంతర్జాతీయంగా అనుసరిస్తున్న విధి విధానాలను పరిశీలించి భారత్లో ప్రాథమికంగా డిజిటల్ ఆర్థిక వ్యవస్థను తీసుకొచ్చేందుకు ఏ విధానాలు అనుసరించాలనే అంశంపై కేంద్రానికి సలహా ఇస్తుంది. వివిధ డెబిట్, క్రెడిట్, రూపే కార్డులు సహా వ్యాలెట్లు, ఇంటర్నెట్ బ్యాంకింగ్, యూపీఐ సహా బ్యాంకుల యాప్లతో డిజిటల్ లావాదేవీలను ఏడాదిలోగా పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చంద్రబాబు బృందం మార్గసూచి సిద్ధం చేయనున్న కమిటీ ఈ దిశలో తొలి భేటీలో మంతనాలు సాగించనుంది. నగదురహిత ఆర్థిక వ్యవస్థ పట్ల ప్రజలను చైతన్యం చేయడం సహా ఈ విధానంలో కలిగే ప్రయోజనాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించనుంది. రాష్ట్రాల్లోని కార్యనిర్వాహక విభాగాలు డిజిటల్ విధానాన్ని అందిపుచ్చుకునేందుకు చేపట్టాల్సిన చర్యలపై చర్చించనున్న కమిటీ ఈ విధానంలో ఎదురయ్యే సవాళ్లు సహా పరిష్కారాలపై కూడా సమాలోచనలు జరపనున్నట్టు గత రాత్రి బ్యాంకర్లు, ఆర్బీఐ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో చంద్రబాబు తెలిపారు. డిజిటల్ పద్ధతిన నగదురహిత లావాదేవీలు ప్రోత్సహించేందుకు క్యాష్ హ్యాండ్లింగ్ ఛార్జీలు రద్దు చేయాలని చంద్రబాబు బ్యాంకర్లకు సూచించగా అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామని బ్యాంకర్లు తెలిపారు. కేంద్రం పెద్ద నోట్లను రద్దు చేసిన తర్వాత దేశంలో నగదు రహిత లావాదేవీలు భారీ వృద్ధిని నమోదు చేసినట్టు రిజర్వ్ బ్యాంకు వెల్లడించింది. 1,500 రూపాయల నోట్లు రద్దు చేయడానికి 8 రోజుల ముందు, రద్దు తర్వాత 8 రోజుల్లో జరిగిన నగదు రహిత లావాదేవీలను పరిగణలోకి తీసుకున్న రిజర్వ్ బ్యాంక్ ఈ మేరకు వెల్లడించింది. ప్రధానంగా రూపే, వీసా, మాస్టర్ కార్డుల ద్వారా లావాదేవీలు 70.49% వృద్ధి నమోదు చేసినట్టు ఆర్బీఐ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ 3 రకాల కార్డుల ద్వారా నవంబర్ 1 నుంచి 8 మధ్య 1,99,19,176 లావాదేవీలు జరిగితే, నవంబర్ 8 నుంచి 15 మధ్య లావాదేవీలు 3,39,60,329 నమోదైనట్టు ఆర్బీఐ వెల్లడించింది. ఈ కాలంలో కేంద్రం తెచ్చిన రూపే కార్డు ద్వారా లావాదేవీలు 118% పెరిగినట్టు తెలిపింది. నవంబర్ 1 నుంచి 8 మధ్య రూపే కార్డు లావాదేవీలు 15.5 లక్షలు జరిగితే, నవంబర్ 9 నుంచి 15 మధ్య 46.6 లక్షలకు పెరిగినట్టు ఆర్బీఐ వివరించింది. ఈ కామర్స్ ప్లాట్ఫామ్ లావాదేవీలను కూడా కలుపుకుంటే ఈ సంఖ్య 65.6 లక్షలకు చేరుతుందని వెల్లడించింది. మాస్టర్ కార్డ్, డెబిట్ కార్డుల్లో లావాదేవీలు 1.58 కోట్లు నమోదైతే, క్రెడిట్ కార్డుల్లో 57.31 లక్షలకు పెరిగినట్టు ఆర్బీఐ తెలిపింది. ఇక వీసా కార్డ్, డెబిట్ కార్డుల్లో లావాదేవీలు 93% పెరిగితే, క్రెడిట్ కార్డుల్లో లావాదేవీలు 42% పెరిగినట్టు ఆర్బీఐ పేర్కొంది. పెద్ద నోట్ల రద్దు తర్వాత నగదు రహిత లావాదేవీల విధానాన్ని అమలు చేస్తున్న కసరత్తు చేస్తున్న తెలంగాణ సర్కార్ ఇందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందించే పనిలో పడింది. ఈ మేరకు మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు దశల వారీ నగదు రహిత లావాదేవీలను అమలు చేసేందుకు అవసరమైన ప్రణాళికలను అధికారులు రూపొందిస్తున్నారు. కూకట్పల్లి రైతు బజారు సహా కొన్ని చోట్ల నగదు రహిత లావాదేవీలను ప్రారంభించగా ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రకటన మేరకు సిద్దిపేట నియోజకవర్గంలో అన్ని శాఖలు, సంస్థల లావాదేవీలను నగదు రహితంగా చేసే చర్యలు వేగవంతం చేస్తున్నారు. ఇదే తరహాలో ప్రభుత్వ శాఖలు, సంస్థల్లో పూర్తిస్థాయి నగదు రహిత లావాదేవీలను అమలు చేసేందుకు సిద్దమవుతున్నారు. ఇందుకు అవసరమైన స్వైపింగ్ యంత్రాలు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించే అంశంపై దృష్టి పెట్టారు. ఇందుకోసం అవసరమైన యంత్రాలు, ఇతర వనరులు వివరాలు సేకరిస్తున్నారు. వీలైనంత త్వరగా స్వైపింగ్ యంత్రాలు, ఇతర సదుపాయాలను సమకూర్చుకుని నగదు రహిత లావాదేవీలను అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ దిశలో మరిన్ని చర్యలు చేపట్టే అంశంపై దృష్టి పెట్టిన ఐఏఎస్ అధికారి సురేష్ చంద్ర నేతృత్వంలోని టాస్క్ ఫోర్స్ నగదు రహిత లావాదేవీలు అమల్లో ఉన్న ప్రాంతాల్లోని విధానాలను పరిశీలిస్తోంది. పెద్ద నోట్ల రద్దు కారణంగా ఇబ్బంది పడుతున్న తెలంగాణకు కేంద్రం కొంత ఊరటను కలిగించింది. కేంద్ర పన్నుల్లో తెలంగాణ వాటాకు సంబంధించి 1,813 కోట్ల రూపాయలు విడుదల చేసింది. ప్రతి నెల తెలంగాణకు కేంద్రం ఇచ్చే 982 కోట్ల రూపాయలకు అదనపు మొత్తాన్ని కలిపి విడుదల చేసింది. గత నెలలో ఆదాయం తగ్గిన వేళ తెలంగాణకు రావాల్సిన పన్నుల వాటాలో కేంద్రం కోత పెట్టి 450 కోట్ల రూపాయలు మాత్రమే విడుదల చేసింది. ఈ అంశాన్ని తెరాస సర్కార్ కేంద్రం దృష్టికి తీసుకువెళ్లింది. పెద్ద నోట్ల రద్దు కారణంగా ఆదాయం తగ్గుతూ ఉంటే రాష్ట్ర వాటాలో కోత విధించడం తగదని తెలిపింది. ఈ విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకున్న కేంద్రం ఈసారి నవంబర్ నెలలో కోత విధించిన మొత్తం మరికొంత అదనపు మొత్తాన్ని విడుదల చేసింది. అటు నాబార్డ్ నుంచి సత్వర తాగునీటి ప్రయోజన పథకం కింద 450 కోట్ల రూపాయల రుణం తెలంగాణకు మంజూరైంది. పెద్ద నోట్ల రద్దు తర్వాత నగదు రహిత లావాదేవీలు పెంచాలన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పిలుపు మేరకు చౌక ధరల దుకాణాల్లో నగదు రహిత లావాదేవీలు ప్రారంభించారు. తొలి విడత ఆంధ్రప్రదేశ్లోని 400 చౌక ధరల దుకాణాల్లో ఈ వ్యవస్థను పౌర సరఫరాల శాఖ అందుబాటులోకి తెచ్చింది. రేషన్ కార్డుదారుడి బ్యాంకు ఖాతా నెంబరు, ఆధార్ సంఖ్య ఆధారంగా వచ్చే నెల నుంచి నేరుగా డబ్బు దుకాణదారుడికి బదిలీ అయ్యేలా వ్యవస్థను రూపొందించింది. ఈ విధానం ద్వారా 100% లబ్ధిదారులకే రేషన్ అందే వీలుంటుందని అధికారులు వివరిస్తుండగా తమకు చిల్లర సమస్య లేకుండా పోతుందని లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
బియ్యం మా పందరు ఇచ్చి అంతకుముందు చిల్లర అంటే చిల్లరకి ఏ ఒకటి ఇచ్చేవాళ్ళు, ఏ ఒకటి షాంపూలు అని అయ్యని. ఇదే బాగుంటుందండి. చిల్లరతో పెద్ద తలకాయ నొప్పి అయిపోయింది. ఆ చిల్లర తలకాయ నొప్పి మీద ఇట్లాగ అవుతూనే బాగుంటుంది. ఇప్పుడు మీరు చూస్తే ఈ ఫేర్ ప్రైస్ దుకాణం నుంచి అక్కడ నుంచి బ్యాంకుకు, అక్కడ నుంచి మళ్ళీ నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, అక్కడ నుంచి యుఐడిఏ, అక్కడ నుంచి ఇప్పుడు ₹6.75 ఆమెకి. సో ఇది ఆమె అకౌంట్ నుంచి డెబిట్ అయ్యి రేషన్ షాప్ డీలర్ అకౌంట్ కు క్రెడిట్ అవుతుంది. సో ఈ చిన్న చిన్న అమౌంట్ కూడా కరెక్ట్ గా అడ్జస్ట్ అయిపోతుంది. చాలా ఈజీగా లక్షలాది, దాదాపు 1,90,00,000 ట్రాన్సాక్షన్ రాష్ట్రం మొత్తం జరుగుతాయి. నల్లధనం వెలికితీసే లక్ష్యంతో కేంద్రం అమలు చేసిన ఐడీఎస్ పథకం కింద 13,860 కోట్ల రూపాయలను ప్రకటించిన అపాజీ అమీన్ సంస్థకు చెందిన మహేష్ షా తర్వాత కనిపించకుండా పోవడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నవంబర్ 30లోగా కట్టాల్సిన మొదటి వాయిదా మొత్తం 1,560 కోట్ల రూపాయలు కట్టలేదని ఐటీ విభాగం అధికారులు ఆయన ఇల్లు, కార్యాలయాల్లో సోదాలు చేపట్టగానే మహేష్ షా కనిపించకుండా పోవడం అనుమానాలకు కారణమైంది. అసలు మహేష్ ప్రకటించిన 13,860 కోట్ల రూపాయల మొత్తం ఆయనది కాకపోవచ్చని అహ్మదాబాద్కు చెందిన పెద్ద పెద్ద రాజకీయ నాయకులు, అధికారులు దాచిన నల్లధనంపై ఉండవచ్చనే అంచనాలు వెలువడుతున్నాయి. ఐటీ అధికారులు జరిపిన సోదాల్లో కేవలం 29,000 రూపాయల నగదు, కొన్ని పత్రాలు మాత్రమే లభించడం అనుమానాలకు మరింత పెంచుతూ ఉండగా ఆయనకు సేవల నుంచే చార్టెడ్ అకౌంటెంట్ తెహ్ముల్ సేట్నా కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మహేష్ షా ఆర్థిక స్థితి అంత గొప్పగా లేదన్న సేట్నా ఐటీ సోదాల తర్వాత 1,560 కోట్ల రూపాయల వాయిదా మొత్తం కట్టే సామర్థ్యం కూడా ఆయనకు లేదన్నారు. జమ్మూ కశ్మీర్, గుజరాత్, రాజస్థాన్లతో ఉన్న పాక్ సరిహద్దుల్లో భద్రతకు సైన్యం చేపడుతున్న చర్యలను తెలుగు ప్రజలకు అందించిన ఈటీవీ ఇవాళ పంజాబ్లోని సరిహద్దు ప్రాంతంలో పరిస్థితులను మీ ముందుకు తెచ్చింది. ఏపుగా పెరిగిన గడ్డి, నదీ ముఖద్వారాలు, కంచెకు ఆనుకునే సేద్యం, ఇది పంజాబ్లోని సరిహద్దు ప్రాంతంలో పరిస్థితి. ముష్కర మూకలకు, ప్రత్యేకించి ఆయుధాలు, మత్తుమందు, డ్రగ్స్ సరఫరా ముఠాలకు సులభ మార్గాలుగా ఉన్న ఈ ప్రాంతంలో సరిహద్దు భద్రత మన బలగాలకు కత్తిమీద సాము లాంటిదే. అందుకే ఎన్నో సవాళ్లతో కూడుకున్న ఈ ప్రాంతం నుంచి ఎలాంటి అసాంఘిక శక్తులు దేశంలోకి ప్రవేశించకుండా సరిహద్దు భద్రతా దళం కళ్లకు వత్తులు వేసుకుని గస్తీ నిర్వహించే తీరుపై ప్రత్యేక కథనం. రాన్ ఆఫ్ కచ్ లాంటి విశాలమైన మైదానాలు ఉండవు. అలాగని సర్క్రిక్ లాంటి క్లిష్టమైన వాతావరణ పరిస్థితులు కూడా లేవు. కనుచూపు మేర భారతీయ రైతులు సాగు చేస్తున్న పచ్చని పంట పొలాలే కనిపించే పంజాబ్లోని భారత్ పాక్ సరిహద్దు వద్ద ఇరు దేశాల మధ్య ఉన్న కంచెను దాటుకుని వెళ్లి రైతులు సేద్యం చేయడం పరిపాటి. సారవంతమైన నేల, ఏడాది పొడవునా పుష్కలంగా నదినీరు లభించే ఈ ప్రాంతంలో కంచెకు 100 మీటర్ల దూరంలో ఉండే జీరో లైన్ అంటే సరిహద్దు రాళ్లు ఉండే ప్రాంతం వరకు సాగు చేస్తూనే ఉంటారు. ఈ పరిస్థితులు కొన్నిసార్లు ముప్పును తీసుకొస్తాయి. ఈ ప్రాంతంలో సరిహద్దు భద్రతను పర్యవేక్షించే భారత సరిహద్దు భద్రతా దళానికి మరిన్ని సవాళ్లను విసురుతుంటుంది. రావి, బియాస్ లాంటి నదులు పారుతున్న ప్రాంతంలో అంతర్జాతీయ సరిహద్దు ఉండటం ముష్కర మూకల చొరబాట్లకు ఎక్కువ అవకాశమిస్తోంది. పఠాన్కోట్ వైమానిక స్థావరంలో దాడి చేసిన ముష్కరులు పంజాబ్ సరిహద్దు నుంచి చొరబడిన వారే. ఇది కాకుండా స్మగ్లింగ్ మరో పెద్ద సమస్య. ఆయుధాలు, మత్తుమందు, హెరాయిన్ లాంటి డ్రగ్స్, నకిలీ నోట్లు నదీ ముఖద్వారాల ద్వారా సరిహద్దు కంచె దాటించి ఇటు తరలిస్తుంటారు. ఇందుకోసం కంచె ఆవల ఉన్న ప్రాంతంలో సరిహద్దు భద్రతా దళం అబ్జర్వేషన్ పోస్టులను ఏర్పాటు చేసుకుంటుంది. ప్రత్యేకించి నదీ ముఖద్వారాల వద్ద బోట్ల సాయంతో అంగుళాన్ని ప్రతిరోజు తనిఖీ చేస్తుంది. అయితే ఇక్కడ ఏపుగా పెరిగిపోయే ఎలిఫెంట్ గ్రాస్ అనే గడ్డి బీఎస్ఎఫ్ జవాన్లకు మరిన్ని చిక్కులు తెచ్చిపెడుతుంది. ఈ గడ్డిలోకి ప్రవేశించి రహస్యంగా కంచె వద్దకు చేరుకునేందుకు చొరబాటుదారులకు ఎక్కువ అవకాశం ఉంటుంది. అందుకే కంచెలకు సమీపంలో పెరిగే గడ్డిని ఎప్పటికప్పుడు కాల్చేస్తుంది. ఈ ప్రాంతాల్లో భద్రత కోసం ఇన్ఫ్రారెడ్ కెమెరాలు సహా అత్యాధునిక పరికరాలను బీఎస్ఎఫ్ వాడుతోంది. సరిహద్దు కంచెకు అటువైపు సాగు చేసేందుకు రైతులకు అవకాశం కల్పించే బీఎస్ఎఫ్ ఆ కంచెను దాటి వెళ్లేవారి కోసం ఖచ్చితమైన నిబంధనలు అమలు చేస్తోంది. బీఎస్ఎఫ్ నిర్ధారించిన నిర్దిష్ట నిర్వహణ విధానాన్ని అనుసరించాల్సి ఉండగా ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే కంచెకు అటువైపు వెళ్లేందుకు అనుమతిస్తుంది. చివరకు బీఎస్ఎఫ్ కే చెందిన అధికారి కంచె దాటి వెళ్లేందుకు కూడా తనిఖీలు తప్పనిసరి. కంచె దాటి వెళ్లే ముందు రైతులు, కూలీలు, ఇతరులు తీసుకెళ్లే వస్తువులన్నింటి జాబితాను ఆయా ప్రవేశ మార్గాల వద్ద ఉండే పుస్తకంలో నమోదు చేయాలి. కంచెకు ఆవలి వైపు పరిశీలనకు వెళ్లిన ఈనాడు ఈటీవీ బృందాన్ని కూడా క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే వదిలారు.
ఆయుధాలు, మత్తుమందు అక్రమ రవాణాను నిరోధించాలంటే ఈ నిర్దిష్ట నిర్వహణా విధానం తప్పదని సరిహద్దుల్లో నిరంతరం నిఘా పెట్టే బీఎస్ఎఫ్ అధికారులు స్పష్టం చేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ ఢిల్లీ వెళ్లనున్నారు. ఢిల్లీలో హిందుస్థాన్ టైమ్స్ నిర్వహిస్తున్న నాయకత్వ సదస్సులో పాల్గొనేందుకు వెళుతున్న చంద్రబాబు తర్వాత రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉంది. ప్రధానంగా పెద్ద నోట్ల రద్దు తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఎదురవుతున్న ఇబ్బందులు, వాటిని అధిగమించేందుకు చేపట్టిన చర్యలపై కేంద్ర మంత్రులతో చర్చించనున్న చంద్రబాబు ఈ పరిస్థితిలో రాష్ట్రానికి మరింత కొత్త కరెన్సీని పంపాలని కోరే అవకాశం ఉంది. కొన్నేళ్ల తర్వాత వర్షాలు సమృద్ధిగా కురిసి తెలంగాణలో అన్నదాతలు బోర్లను నమ్ముకుని నాట్లకు సిద్దమవుతున్న వేళ మరో విద్యుత్ ఉత్పత్తి కేంద్రం అందుబాటులోకి వచ్చింది. సింగరేణి థర్మల్ విద్యుత్ ప్లాంట్ 2వ యూనిట్ నుంచి విద్యుదుత్పత్తి ప్రారంభమైంది. ఆదిలాబాద్ జిల్లా జైపూర్లో సింగరేణి సంస్థ చేపట్టిన 2వ యూనిట్లో రికార్డు సమయంలో ఉత్పత్తి ప్రారంభించడంలో అధికారులు సఫలమయ్యారు. 600 మెగావాట్ల సామర్థ్యం గల 2 ప్లాంట్ల నుంచి 1200 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నట్టు సింగరేణి సీఎండీ శ్రీధర్ ప్రకటించారు. సెప్టెంబర్ 25 నుంచే మొదటి ప్లాంట్ ఉత్పత్తి ప్రారంభించగా 2వ యూనిట్లో కూడా మొదలుపెట్టినట్టు ఆయన తెలిపారు. ఇతర కంపెనీలతో పోల్చితే తక్కువ ధరకే తెలంగాణకు విద్యుత్ సరఫరా చేస్తామన్నారు. ఇప్పటికే 1262 మిలియన్ యూనిట్ల విద్యుత్ను గజ్వేల్లోని తెలంగాణ పవర్ గ్రిడ్కు సరఫరా చేస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పదవీ విరమణ చేసిన రాజీవ్ శర్మకు తెలంగాణ సర్కార్ మరో బాధ్యతను కట్టబెట్టింది. ఇప్పటికే ఆయనను ప్రభుత్వ ముఖ్య సలహాదారుగా నియమించిన తెరాస సర్కార్ తాజాగా కాలుష్య నియంత్రణ మండలి బోర్డు చైర్మన్గా బాధ్యతలు అప్పగించింది. ముఖ్య సలహాదారు పదవి సహా పీసీబీ చైర్మన్గా కొనసాగనున్న రాజీవ్ శర్మకు సెంట్రల్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ఉపాధ్యక్ష బాధ్యతలు కూడా కట్టబెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాపులను బీసీలో చేర్చాలనే డిమాండ్తో కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మరోసారి పాదయాత్ర చేపట్టేందుకు సిద్దమయ్యారు. నవంబర్ 16న తలపెట్టిన యాత్రను పోలీసులు అడ్డుకోగా ఆ ప్రయత్నాన్ని విరమించిన ముద్రగడ తిరిగి జనవరి 20న రావులపాలెం నుంచి అంతర్వేది వరకు పాదయాత్ర చేస్తారని తెలిపారు. 13 జిల్లాలకు చెందిన కాపు జేఏసీ నాయకులతో కాకినాడలో సమావేశమైన ఆయన కాపు ఉద్యమంపై కార్యాచరణ ప్రణాళికను ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు ఆకర్షించే ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు త్వరలోనే దుబాయ్, అబుదాబిల్లో పర్యటించనున్నారని ఆంధ్రప్రదేశ్ ఆర్థికాభివృద్ధి సంఘం ముఖ్య కార్యనిర్వహణ అధికారి కృష్ణకిషోర్ వెల్లడించారు. ఈ పర్యటనలో భాగంగా 200 మంది వరకు అంతర్జాతీయ స్థాయి కంపెనీ ప్రతినిధులను కలవనున్న చంద్రబాబు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై వారికి వివరిస్తారని కృష్ణకిషోర్ తెలిపారు. అబుదాబి, దుబాయ్లో చాలా మంది సీఎం గారిని కలవటానికి ఆసక్తి చూపెడుతున్నారు. అక్కడ వరల్డ్స్ బిగ్గెస్ట్ సావరెన్ ఫండ్ ఉంది, అబుదాబి ఇన్వెస్ట్మెంట్ అథారిటీ. సీఎం గారు అక్కడికి వెళ్తే దగ్గర 200 మంది 300 మందిని కలుస్తారు. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఈజ్ వన్ ఏరియా వేర్ మీకు రిజల్ట్స్ వెంటనే కనపడతాయి. బట్ మీరు నిజంగా చెప్తే ఇండస్ట్రీలో టైం పడుతుంది. దానికి పేషెన్స్ ఉండాలి. తెలంగాణ భాషా వికాసం, సంస్కృతి పరిరక్షణ కోసం సాహితీ అకాడమీని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. తద్వారా తెలంగాణ భాష, యాస భావితరాలకు అందించే అవకాశం ఉంటుందని వివరించారు. హైదరాబాద్ నాంపల్లి తెలుగు విశ్వవిద్యాలయం 31వ వ్యవస్థాపక దినోత్సవం ముగింపు వేడుకల్లో పాల్గొన్న మంత్రులు కడియం, హరీష్ ప్రముఖ కవి నందిని సిద్ధారెడ్డిని తెలుగు విశ్వవిద్యాలయం విశిష్ట పురస్కారంతో సత్కరించారు. మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్ నెల్లూరులోని ప్రముఖ పుణ్యక్షేత్రం తల్పగిరి రంగనాథస్వామి ఆలయాన్ని సందర్శించారు. అక్కడి రంగనాథస్వామి, రంగనాయకి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలోని ప్రసన్న వెంకటేశ్వర స్వామికి విశిష్ట పూజలు నిర్వహించారు. ఆలయ పరిసరాలు, అద్దాల మండపాన్ని పరిశీలించారు. ఆలయ చరిత్రను అర్చకులు ఆమెకు వివరించారు. తల్పగిరి రంగనాథస్వామి ఆలయ విశిష్టత, కళా వైభవాన్ని శైలజా కిరణ్ కొనియాడారు. ఏప్రిల్ నుంచి అమలు చేయాలని కేంద్రం భావిస్తున్న వస్తు సేవల పన్ను బిల్లుపై కసరత్తు కొనసాగనుంది. ముసాయిదా బిల్లు తుది రూపునిచ్చే అంశంపై జరిగిన సమావేశంలో జీఎస్టీ మండలి తొలి రోజు ఎలాంటి కీలక నిర్ణయం తీసుకోలేదు. రాష్ట్రాల అభ్యంతరాలతో బిల్లు అమలుకు ప్రధాన అవరోధంగా మారిన పన్ను చెల్లింపుదారులపై ద్వంద్వ నియంత్రణ అంశంపై పీఠముడి కొనసాగుతోంది. ఈ అంశం ఇవాళ కొనసాగనున్న సమావేశంలో చర్చకు రానుండగా ఏకాభిప్రాయానికి కేంద్రం ప్రయత్నించనుంది.
దేశ పన్నుల వ్యవస్థలో పెనుమార్పులకు బాటలు వేస్తుందని భావిస్తున్న వస్తుసేవల పన్ను బిల్లుపై సందిగ్ధత కొనసాగుతోంది. కేంద్రం జీఎస్టీ పన్ను రేట్లను ఇప్పటికే ఖరారు చేయగా ముసాయిదా బిల్లుకు తుదిరూపు రాష్ట్రాల అభ్యంతరాలపై కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నేతృత్వంలో జరిగిన జీఎస్టీ మండలి 5వ సమావేశమై పలు అంశాలపై చర్చించింది. శుక్ర, శనివారాలు జరిగే ఈ 2 రోజుల సమావేశంలో తొలి రోజున కేవలం అజెండా అంశాలపైనే ప్రధాన చర్చ జరిగింది. 2 గంటలు జరిగిన భేటీలో కేవలం రాష్ట్రాల జీఎస్టీ బిల్లుపైనే చర్చించింది. బిల్లు తర్వాత తమకు జరిగే నష్టాన్ని వివిధ రాష్ట్రాలు ప్రస్తావించాయి. గతంలో ఏకాభిప్రాయం కుదరక బిల్లుకు ప్రధాన అవరోధంగా ఉన్న పన్ను పరిధి, చెల్లింపుదారులపై ద్వంద్వ నియంత్రణ వంటి కీలక అంశాలపై తొలిరోజు సమావేశంలో ఎలాంటి చర్చ జరగలేదు. కౌలు రైతులను వ్యవసాయదారులుగా గుర్తించడం సహా పాడి, ఉద్యానవన, కోళ్ల పరిశ్రమలను వ్యవసాయ జాబితాలో చేర్చాలని పలు రాష్ట్రాలు కేంద్రాన్ని కోరాయి. వెనుకబడిన జిల్లాల అభివృద్ధి కోసం రావలసిన 450 కోట్ల రూపాయల విడుదలపై కూడా కేంద్రాన్ని అడిగినట్లు తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. పన్ను చెల్లింపుదారుల ద్వంద్వ నియంత్రణ అంశంపై ఇవాల్టి సమావేశంలో చర్చ జరిగే అవకాశమున్నందున తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తామని ఆయన స్పష్టం చేశారు. 1.5 crore లోపు హారిజంటల్ గా డివైడ్ చేసి డీలర్స్ ఎవరైతే రాష్ట్రాలే డీల్ చేయాలని చెప్పి 1.5 అబోవ్ ఉన్నటువంటి వాటిని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు పంచుకోవాలని చెప్పి మేము గతంలో చెప్పినాం. ఇవాళ 93% ఆదాయం అబోవ్ 1.5 crore వాళ్ళ దగ్గర నుంచి వస్తాయి. 7% ఆదాయం మాత్రమే బిలో 1.5 crore కోసం వస్తాం. అనేక సార్లు చెప్పినాం, ఈ 7% ఆదాయం మీద చిన్న వాళ్ళ మీద ఇంత జిద్దు చేయాల్సిన అక్కర్ లేదు. నిజంగా ఆదాయాన్ని పెంచుకోవాలంటే, మనం అనుకున్న ఆశయం నెరవేరాలంటే 1.5 పైన ఉన్నటువంటి 93% ఆదాయం మీద కనుక రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఎఫర్ట్స్ కనుక పెడితే ఆదాయం పెరిగే ఆస్కారం ఉంది అని చెప్పడం జరిగింది. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లోనే జీఎస్టీ బిల్లును ఆమోదింపచేసుకుని వచ్చే ఏప్రిల్ నుంచి ఎలాగైనా అమలు చేయాలని భావిస్తున్న కేంద్రం అపరిష్కృత అంశాలు, రాష్ట్రాల అభ్యంతరాలను పరిష్కరించి ముసాయిదా బిల్లును ఇవాల్టి మండలి సమావేశంలోనే కొలిక్కి తేవాలని కేంద్రం భావిస్తోంది. పెద్ద నోట్ల రద్దు తరువాత బ్యాంకులకు భారీ మొత్తాల్లో నగదు నిల్వలు వచ్చి చేరిన వేళ రిజర్వ్ బ్యాంక్ ఈ నెల 7న ప్రకటించనున్న మధ్యంతర ద్రవ్య పరపతి సమీక్షపై భారీ అంచనాలు వెలువడుతున్నాయి. 2 నెలలకోసారి ద్రవ్య పరపతి సమీక్షను వెల్లడించే సంప్రదాయం ప్రారంభించిన తర్వాత 5వసారి వెల్లడించనున్న ఈ సమీక్షలో వడ్డీ రేట్లు భారీగానే తగ్గించే అవకాశాలున్నట్టు మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఈ మేరకు 6న సమావేశం కానున్న ద్రవ్య విధాన కమిటీ ఎంపీసీ ద్రవ్య పరపతి విధానంపై సమీక్ష జరపనుండగా ఇందుకు సంబంధించి డిసెంబర్ 7న మధ్యాహ్నం ఆర్బీఐ తన ప్రకటన వెల్లడించనుంది. పెద్ద నోట్ల రద్దు తర్వాత బ్యాంకులకు భారీ స్థాయిలో నగదు వచ్చి చేరిన వేళ ఆ నిధులను వినియోగించే దిశలో ఇప్పటికే పలు చర్యలు చేపట్టిన ఆర్బీఐ ఇప్పుడు కీలకమైన ద్రవ్య పరపతి సమీక్షలో వడ్డీ రేట్లను భారీగానే తగ్గించే అవకాశం ఉందని తెలుస్తోంది. తూర్పు నౌకాదళం ఆధ్వర్యంలో విశాఖపట్నంలో రేపు జరగనున్న నౌకాదళ దినోత్సవానికి ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి సన్నాహకంగా నౌకాదళం ప్రదర్శిస్తున్న విన్యాసాలు అలరిస్తున్నాయి. విశాఖ రామకృష్ణ తీరంలో నౌకాదళానికి చెందిన వివిధ విభాగాలు యుద్ధాలు, విపత్తుల సమయంలో స్పందించే తీరుపై సముద్రం, గగనతలంలో చేపట్టిన ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. రేపటి కార్యక్రమానికి పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నామన్న తూర్పు నౌకాదళ ప్రధానాధికారి సిఎస్ బిస్త్ విశాఖ నౌకాదళ కేంద్రం ప్రపంచంలోని అనేక దేశాలకు ధీటుగా ఎదుగుతోందని అన్నారు. ముఖ్యాంశాలు మరోసారి. అవినీతి లేని భారత నిర్మాణానికి నగదు రహిత ఆర్థిక వ్యవస్థే మార్గమన్న ప్రధాని. ప్రతి ఒక్కరూ డిజిటల్ లావాదేవీలకు మారాలని పిలుపు. నగదు రహిత లావాదేవీలపై ఈ నెల 7, 8 తేదీల్లో ప్రోత్సాహక కమిటీ అధ్యయనం. చంద్రబాబు అధ్యక్షతన సమాలోచనలకు సన్నాహాలు. పెద్ద నోట్ల రద్దు తరువాత భారీగా పెరిగిన నగదు రహిత లావాదేవీలు. రూపే, వీసా, మాస్టర్ కార్డ్ చెల్లింపుల్లో 70% పైగా వృద్ధి నమోదు. నల్లధనం బయటపెట్టిన మహేష్ షా వ్యవహారంపై అనుమానాలు. బహిర్గతం చేసిన 13,000 కోట్లకు యజమానులెవరనే అంశంపై సందేహాలు. పెద్ద నోట్ల రద్దు కష్టాల నుంచి తెలంగాణకు ఊరట. 1813 కోట్ల రూపాయలు విడుదల. సత్వర తాగునీటి ప్రయోజన పథకం కింద మరో 450 కోట్లు. నగదు రహిత లావాదేవీల వైపు వేగవంతమైన ఏపీ సర్కార్ చర్యలు. 400 దుకాణాల్లో రేషన్ పంపిణీకి ఏర్పాట్లు. ఈ నెల అరవుపై సరుకులు. పంజాబ్ సరిహద్దు భద్రతలో బీఎస్ఎఫ్కు క్లిష్టమైన సవాళ్లు. ఆయుధాలు, డ్రగ్స్ స్మగ్లింగ్ను అడ్డుకునేందుకు అనుక్షణం శ్రమిస్తున్న బలగాలు.
ఏటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.